వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు 1 మంత్ పట్టిందండి. నేను కాకినాడలో స్టాల్ పెట్టాను కదా, అప్పుడు లాస్ట్ డే వీడియో అనమాట. ఇక్కడ మా వారైతే చాక్లెట్స్ ప్యాకింగ్ అది చేస్తున్నారు. కొంచెం నాది లాంగ్ కాబట్టి త్వరగా వెళ్ళాలి అనేసి నేను మాది ప్యాకింగ్ అయితే జరిగిపోతుంది. ఈలోపు నేను వీడియోస్ తీసుకుందామని బయలుదేరాను అనమాట. ఇది డిఆర్డిఎస్ సర్ఫ్ నుంచి మనం తయారు చేసే వాళ్ళందరూ ఫొటోస్ వేస్తారు. నా ఫస్ట్ ఫోటో నాదే ఉందన్నమాట. నేను ఎక్కడ స్టాల్కి వెళ్ళినా ఏదో ఒక ఐటెం కొనుక్కుని వెళ్తానండి. లాస్ట్ డే నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది, తీసుకున్నాను అనమాట. చూపిస్తాను. స్టాల్స్ అన్నీ కూడా ఒకటి అలా ప్యాకింగ్ జరుగుతూ ఉన్నాయండి. చాలా దూరం నుంచి వస్తారు. గుంటూరు, విజయవాడ, విజయనగరం, రాజస్థాన్ ఇలా చోట్ల నుంచి కూడా చాలా దూరం నుంచి మన స్టాల్ పెట్టడానికి వస్తారనమాట. అలా దూరంగా వెళ్ళాలన్న వాళ్ళు ముందు రోజు వెళ్ళిపోతారు, లేదా ఆ రోజు నైట్ వరకు ఉండి ఇలా ప్యాక్ చేసుకు వెళ్తారనమాట. ఇవన్నీ చూడండి, శారీస్ అనమాట. మొత్తం ప్యాకింగ్ జరుగుతుందండి. మేము స్టాల్ పెట్టినప్పుడు సర్దడానికి ఎంత టైం పడుతుందో వాటిని మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ అవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి కూడా అంతే కష్టం ఉంటుందండి. స్టాల్ పెట్టామనేసి చాలా కష్టం అనమాట. స్టాల్ అంటే అలా నుంచుని ఉండాలండి. ఎండైనా ఎలా ఉన్నా సరే, ఎంత వేడిగా ఉన్నా సరే మనం స్టాల్ అలా కంటిన్యూ చేయాలండి. వీళ్ళు అక్కడ ఏపీఎంస్ అన్నమాట, జిల్లా ఏపీఎంస్ ఇలా వాళ్ళు హాయ్ చెప్పారు మేడం. లాస్ట్ డే కదండి, పక్కన మాకు కాలేజ్ ఉందన్నమాట. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ డే వచ్చారండి. చాలా క్రౌడ్ వచ్చారు. ఈవినింగ్ అయితే ఇక్కడ కళాక్షేత్రం అనేసి ఇది ఒక ఏర్పాటు చేశారండి. ఈవినింగ్ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి పిల్లలతో డ్యాన్స్లు వేయించారు, పాటలు పాడించారు. నేను వీడియోస్ తీయలేకపోయాను అనమాట, నాకు హెల్త్ బాగాలేక. దూరం నుంచే నేను చిన్న క్లిప్ చూపిద్దామని తీశాను. ఇది ఫుడ్ కోర్ట్ అండి మొత్తం అంతా కూడా. ఇది మొత్తం తినేవన్నీ కూడా ఇలా ఫుడ్ కోర్ట్లో ఏర్పాటు చేశారు. జనాలకి ఈజీగా ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ తినడానికి బాగుంటుందని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ కోలాటం ఒకటి జరుగుతుందండి. ఇక్కడ 6:30 నుంచి స్టార్ట్ అయిందండి. 9 వరకు కూడా నేను 9:30 కల్లా బయలుదేరాను. అప్పటికి కూడా కోలాటం వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. ఆ ఏజ్లో వాళ్ళు అంతలా చేస్తారంటే నాకు చాలా ఇది అనిపించింది. చూపిస్తాను చూడండి. కంటిన్యూస్గా వాళ్ళు అలా కోలాటం చేస్తూనే ఉన్నారండి. 3 అవర్స్ 4 అవర్స్ అనుకుంటా. చాలా బాగా చేశారు. స్టాల్ పెట్టామంటే చాలా కష్టం అండి. ఎలా ఉన్నా సరే మనకి హెల్త్ బాగున్నా బాగోపోయినా స్టాల్ అదే కంటిన్యూ చేయాలి అయ్యే వరకు. ఇక్కడ లాస్ట్ డే మనకి సర్టిఫికేట్స్ ఇస్తారండి గవర్నమెంట్ తరఫు నుంచి. నేను ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆటో మాట్లాడి మా వారు నా లగేజ్ అంతా వేసుకొని మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా కాకినాడకి టాటా చెప్పేసి బయలుదేరామన్నమాట.